ఈరోజు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాల్ని చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ తెరవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 3 వచనాలను చదువుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయ కలహములు ఉండగా మీరు శరీర సంబంధమైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుండగా ఆ మాటలు అలా రాయబడ్డాయా లేదా అన్న సత్యాన్ని పరిశీలన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మా గొప్ప దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ రాత్రి కాలపేళ మీరు మాతో ఉన్నందుకై స్తోత్రాలు. ఈ స్థలాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ రక్తంలో ప్రోక్షిస్తున్నా. ఎదుగునైనా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను వారి ప్రాణాత్మ దేహములను సజీవమైన మీ హస్తాలకు అప్పచెప్తున్నా. ఏ మాటలైతే నా హృదయంలో ఉంచావో ఆ మాటలను పలికే కృప, అటు కటాక్షము నాకు కలగ చేసినందుకే నేను ఘనపరుస్తున్నా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు నాయన వినే చెవులు, గ్రహించే మనస్సు నీ నామంలో కలిగిందురుగాక. ఆటంకములను, అభ్యంతరములను, ప్రతి విధమైన అంధకార శిఖచిత్ర ప్రభావక క్రియలను యేసు నామంలో పారదోలుతూ నేను స్తుతిస్తూ ఈ కూడికను చేరి వచ్చిన ఈ జనులను, మా ప్రాణాత్మ దేహములను సజీవమైన మీ హస్తాలకు అప్పచెప్తూ నేను స్తుతిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి ఈ మనవులు పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, లేఖన భాగంలో చూస్తున్నాం. ఇక్కడ అపోస్తుడైన పౌలు చాలా చక్కటి మాటలను ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చాలా చక్కగా రాశాడు. నిజంగా క్రైస్తవులమైన మనము ఎలా నడుచుకుంటున్నాం? యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగిన మనము నిజంగా వాక్యానుసారంగా జీవిస్తున్నామా? మనము ఆత్మ సంబంధమైన మనుషులమా లేదంటే శారీర సంబంధమైన క్రియలు కలిగిన క్రైస్తవులమా అన్న ప్రశ్న మనల్ని మనం వేసుకుంటే ఖచ్చితంగా దానికి జవాబు ఇప్పుడే ఈ రాత్రికాల వేళనే తేటగా మనందరికీ తెలిసిపోతుంది. చూడండి, అక్కడ చాలా చక్కగా రాబడింది. 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మీలో అసూయ కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అని రాయబడింది. అక్కడ నిజంగా యేసు ప్రభును వెంబడిస్తున్న మనము శారీరకంగా చచ్చిపోయామా? శారీర సంబంధమైన క్రియలు మనలో ఇంకా ఉన్నాయా? ఉంటే మనము యేసు ప్రభును వెంబడించే వారం కాదు అని వాక్యము ఖచ్చితంగా చెబుతుంది. అక్కడ రాయబడింది మీలో కలహములు, అసూయ. చూడండి, యేసు ప్రభును వెంబడించే ఒక విశ్వాస జీవితంలో ఉండాల్సింది ఏంటి అంటే ప్రేమ, మంచితనం, దయాలత్వం, స్వాత్వికం అని గలతీయులకు రాసిన పత్రికలో చాలా చక్కగా రాయబడింది. కానీ ఇక్కడ చూస్తే మీరు శరీర సంబంధమైన మనుషులు కాదా అని క్వశ్చన్ వేస్తున్నాడు. అంటే యేసు ప్రభును వెంబడించే ఎవరైనా సరే ఎలా ఉండాలి? చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అపోస్తుడైన పౌలు అంటాడు, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. హల్లెలూయా. పిల్లరా, లేఖన భాగంలో చాలా చక్కగా రాయబడింది. యేసు ప్రభును ఎవరు వెంబడిస్తున్నా సరే వాళ్ళు ఎలా జీవించాలంటే వాక్యానుసారంగా జీవించాలి. ఎవరిని వెంబడించాలి అంటే యేసు ప్రభును వెంబడించాలి. ఈ రోజుల్లో క్రైస్తవులు నిజంగా యేసు ప్రభును వెంబడిస్తున్నారా?
వాక్యానుసారమైన జీవితాన్ని ప్రారంభించారా? ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నారా? క్రైస్తవులమే, యేసు రక్తంలో కడగబడ్డాం, కానీ మనలో అసూయ చావలేదు, మనలో కలహములు చావలేదు, శారీరక సంబంధమైన క్రియలు మనలో ఉన్నాయి, అలానే జీవిస్తున్నాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారికి బిడ్డలము అని చెప్పుకొని మనల్ని మనం మోసపుచ్చుకుంటూ యేసు ప్రభును వెంబడిస్తున్నాం. నిజమైన క్రైస్తవుడిగా వాక్యానుసారంగా ఎవరు కూడా జీవించటం లేదు. ఎవరినన్నా మనం అడిగామనుకోండి, ఏమంటే మీరు చేసేది వాక్యంలో ఉందా అంటే వాళ్ళు మనల్ని అడిగేది ఏంటంటే నువ్వు చెప్తున్నావా అంటారు. అంటే నువ్వు పరలోకానికి వెళ్ళటం నీకు ఇష్టం లేదు. ఒక మనిషిని చూసి ఆ మనిషిని యొక్క ప్రవర్తన ప్రకారం జీవిస్తున్నారే కానీ వాక్యానుసారంగా ఎవరు జీవించటం లేదు. అందుకే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అన్నాడు. ఏమండి, యేసు ప్రభువును పోలి నడుచుకునే వాడి లైఫ్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభువును మనం వెంబడిస్తున్నాం ఎందుకండి? శారీరక సంబంధమైన క్రియలు ఉంచుకొని వాక్యానుసారంగా జీవించకుండా శరీరాశ, నేత్రాశ, జీవము, డమ్మము కలిగి యేసు ప్రభువును వెంబడిస్తే నువ్వు పరలోకానికి వెళ్తావా? అసలు క్రైస్తవుడు యేసు ప్రభువును వెంబడించడానికి కారణం ఏంటి? పరలోకానికి వెళ్ళటం కోసమే. అంటే నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. వాక్యానుసారంగా నువ్వు జీవించడం లేదు అంటే నువ్వు చచ్చినా పరలోకానికి వెళ్ళనుగాక వెళ్ళవు. అందుకే చాలా చక్కగా రాయబడింది. చూడండి, బైబిల్ తెచ్చిన ప్రతి ఒక్కరు తెరవండి. ఎందుకంటే ఈ దినాన లేఖనాల్లో ఏదుందో దాన్ని నువ్వు తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నా. వాక్యంలో లేనిది నేను చెప్పటం లేదు. వాక్యంలో ఏదైతే రాయబడిందో దాన్నే ప్రకటిస్తున్నా. అక్కడ ఏమంటున్నాడు చూడండి ప్రియులారా, చాలా చక్కగా రాయబడింది. అక్కడ ఏమంటున్నాడు చూడండి, 3వ వచనం చూడండి. మీలో అసూయ, కలహములు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషులు కారా? శారీర సంబంధమైన క్రైస్తవులే అంటే నామకార్థ క్రైస్తవులు. ఈ నామకార్థ క్రైస్తవులు యేసు ప్రభు పేరు చెప్పుకొని బతుకుతుంటారే కానీ వాక్యానుసారంగా వాళ్ళు జీవించరు గాక జీవించరు. ఎందుకు తెలుసా? వాక్యానుసారంగా జీవించడం వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి. ప్రభుని వెంబడిస్తున్నాం కానీ యేసు ప్రభుకున్న క్వాలిటీస్ ఒక్కటి కూడా లేవు. కానీ మనం ఎవరమయ్యా అంటే క్రైస్తవులం అని చెప్తుంటాం. ప్రేమైన దేవుని బిడ్డ, నిజంగా ఈ అంత్య దినాల్లో క్రైస్తవత్వం ఎలా వెళ్ళిపోతుందో, ఏ గుంపులో పడుతుందో, ఏ రకంగా వారి జీవితాన్ని పాడు చేసుకుంటారో ఎవరికి అర్థం కావట్లా. ఎందుకు తెలుసా? చూడండి, కింద చదవండి, లేఖన భాగంలో చూస్తే 4వ వచనంలో ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి, చదవండి. అక్కడ అంటున్నాడు చూడండి, ఒకడు నేను పౌలు వాడును, మరి ఒకడు నేను అపోస్తలుడను అని చెప్పుకుంటున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? ఏమండి, లేఖన భాగంలో ఉంది. ఒకడంటాడు నేను అపోస్తలు గుంపుకు చెందినవాడు అంటాడు, ఒకడంటాడు నేను పెంతెకొస్తు గుంపుకు చెందిన అంటాడు, ఇంకొకడు వస్తాడు, ఏమేమో చెప్తుంటారు. ఏమండి, ఇలా చెప్పుకుంటే వాళ్ళంతా ఎవరంట అండి? లేఖన భాగంలో ఏం రాయబడిందో చూడండి. ఈ మధ్య కాలంలో ఒక సహోదరుడు నాకు పరిచయం అయ్యాడు. ఆయన అన్నాడు, అన్నా మీ చర్చికి వచ్చే వాళ్ళంతా పరిశుద్ధులా అన్నాడు. చెప్పిన కాదు అని. అలా అయితే ఎలా అన్నాడు, పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. కాపరి పరిశుద్ధంగా ఉంటే గొర్రెలన్నీ పరిశుద్ధంగా ఉంటాయంటానికి ఛాన్సే లేదు. ఎందుకు తెలుసా? ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, శారీరక సంబంధమైన క్రైస్తవ జీవితాన్ని జీవించే క్రైస్తవులు ఎవరు కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళలేను గాక వెళ్ళలేడు. నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అంటే
వాక్యంలో ఏది రాయబడిందో దాన్ని నువ్వు చెయ్యాలి. కొంతమంది చెప్తున్నారు మా సంఘస్థులు పరలోకానికి వెళ్తారండి అని. మరి దాని పేరు కూడా రాయాలి కదా. కొంతమంది చెప్తున్నారు మా మినిస్ట్రీ వాళ్ళే పరలోకంలో ఉంటారు, రాయబడిందా? యేసు రక్తంలో కడగబడి వాక్యానుసారంగా జీవిస్తే ఎవరైనా సరే ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు. క్రైస్తవ జీవితము చర్చికి సంబంధించింది కాదు. క్రైస్తవ జీవితం అనేది నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. నీ వ్యక్తిగత జీవితమే, నీ ఆత్మ సంబంధమైన జీవితమే బాగు లేకుంటే నువ్వు ఏ చర్చికి పోతే నువ్వు ఎక్కడికి పోతావు? ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నిజంగా లేఖన భాగాలు ధ్యానిస్తున్నావా? ఈ మధ్య క్రైస్తవులు సోమరులయ్యారు. ఎందుకు తెలుసా? ఎవరు బైబిల్ తెరవటంలా. ఎందుకంటే ఇప్పుడు లాట్ ఆఫ్ ఛానల్స్ వచ్చాయి, టీవీ ఛానల్స్. ఏ ఛానల్ పెట్టినా నీకు వాక్యం వస్తుంది, నువ్వు బైబిల్ తెరవ చదవు. వాళ్ళు ఏం చెప్తారో అదే వింటావు. బా ఈయన భలే చెప్పారండి అంటావు, కానీ నీ బతుకుని మాత్రం మార్చుకుని గాక మార్చుకో. వాక్యంలో అలా రాయబడిందా చూడం. లేఖనాలు అలా సెలవిస్తున్నాయా వినం. ఎందుకు తెలుసా? ఎవరో చెప్తున్నారు వినాలి అంతే. కానీ లేఖన భాగంలో రాయబడింది. నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు? ఎప్పుడు వాక్యానుసారమైన జీవితాన్ని ప్రారంభిస్తావు? అసలు నువ్వు యేసు ప్రభువును వెంబడిస్తున్న నీవు ఇప్పటికైనా వాక్యానుసారంగా జీవిస్తున్నావా? ఇంకా ప్రారంభించలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించుకుంటే నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళను గాక వెళ్ళలేవు. అక్కడ అంటున్నాడు, ఒకడు అంటున్నాడంట నేను అపోలను అంటున్నాడు, ఇంకొకడేమో నేను పౌలు వాడిని అంటున్నాడు. చూడండి కింద భాగంలో చూస్తే అక్కడ ఏం రాయబడిందో చూడండి. తర్వాత చూడండి 5వ వచనం చదవండి ప్రియులారా. అక్కడ ఏమంటున్నాడు చూడండి. అపోల్లో ఎవడు? అపోలో ఎవడు? పౌలెవడు? పౌలెవడు? పరిచారకులే కదా. పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువును అనుగ్రహించిన ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని అపోలో నీళ్లు పోసెను. వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడతామా? ఎవరండి నిన్ను వృద్ధి చేసేది? ఎవరు చెప్పండి? నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను విమోచించిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. నేను కాదు, ఇంకొకరు కాదు. కానీ మనం ఏం చెప్పుకుంటున్నామంటే వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పుకుంటున్నాము, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారికి మహిమకరంగా జీవించే జీవితాన్ని మాత్రం జీవించలేకపోతున్నాం. మనమందరము ఎవరమని వాక్యం సెలవిస్తుందంటే అలా జీవించేవాడు ప్రకృతి సంబంధమైన మనుషుడు అంట. అంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు పరలోకానికి వెళ్తాడా? వెళ్ళడానికి అవకాశం ఉందా? అలా నీ బైబిల్లో ఎక్కడైనా రాయబడితే తీసుకొచ్చి నాకు చూపించు. శారీర సంబంధులు ప్రకృతి సంబంధమైన మనుషులని వాక్యం సెలవిస్తుంటే దీన్ని పక్క పెట్టి వాక్యం ఏదైతే చేయమందో దాన్ని చేయకుండా ఇష్టానుసారంగా ఎలా పడితే అలా యేసు ప్రభువును వెంబడిస్తున్నారంటే నిజంగా మీరు క్రైస్తవులేనా? నిజంగా యేసు ప్రభువును నువ్వు పరిపూర్ణంగా వెంబడించేవాడివేనా? ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచన చేయి. లేఖన భాగంలో ఏమైతే రాయబడిందో దాన్ని చేసేవాడే నిజమైన క్రైస్తవుడు. చూడండి లేఖన భాగంలో చూస్తే ఏం రాయబడిందో చూద్దాం ప్రియులారా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:11 చదవండి. వాక్యం ఏం సెలవిస్తుందో చూద్దాం. నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చు. చూడండి అక్కడ చాలా చక్కగా రాయబడింది. ఏముందంట? కలహములంట. ఏమండి ఇంట్లో కంటే కలహాలు ఎక్కడున్నాయి తెలుసా? చర్చెస్లో.
ఈరోజు ఒక సేవకుడు వచ్చి మీటింగ్ పెడితే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? పోవద్దు, మన గుంపు కాదు, అది మన డినామినేషన్ కాదు, అది మన చర్చ్ కాదు, మనం పోకూడదు. ఒకవేళ వచ్చారనుకో వీళ్ళకి మారు మనసు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? మా చర్చికి వచ్చే వాళ్ళు తాగొచ్చు, తైతక్కలాడొచ్చు. మా చర్చికి వచ్చారు సినిమాలు చూడొచ్చు, పోకీ దేశాలు ఏమైనా వచ్చు. బయట మీరు చెప్పులు ఇచ్చేటప్పుడు ప్రభు నేను పాపి అని లోపలికి వస్తే చాలు, యేసు ప్రభు మీ పాపాలు క్షమించేస్తారు. ఉందా బైబిల్లో? ఉందా? ఉందా? చర్చిలోకి వెళ్ళేటప్పుడు అలా చెప్పులు ఇచ్చి ప్రభు నేను పాపిని అంటే వెంటనే క్షమిస్తాడంట. అలా అలా బోధిస్తే వాడికి భయం కలుగుతుందా? అలా బోధిస్తే వాడికి మారు మనసు వస్తుందా? అలా బోధిస్తే వాడు పరలోకానికి వెళ్తాడా? ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజుల్లో విశ్వాసుల ఐక్యత లేదు కాబట్టి ఎవరు చూసినా మనల్ని ఆడుకుంటున్నారు. యేసు ప్రభువును వెంబడిస్తున్నాం. మనం ప్రకృతి సంబంధమైన మనుషులం కాదు, ఆత్మ సంబంధమైన మనుషులమే. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయనలో కలహము లేదు. యేసు ప్రభు ఎక్కడ కలహాలు సూచించడానికి ఇష్టపడలేదు. బట్ నీవు నీ పరిస్థితి ఏంటి? వాక్యానుసారంగా జీవించడానికి ఎవరికి ఇష్టం లేదు. నన్ను అందరూ అన్నారు, ఏమన్నారో తెలుసా? బ్రదర్ మీరేంటి మీటింగ్స్ నెలాఖరులో పెడుతున్నారు అన్నాడు. నాకు తెలియదు నెలాఖరులో పెడితే ఏమవుతుందో తెలియదు. నేను చెప్పా ఎందుకు పెట్టకూడదు అన్న. 1, 2, 3, 4 తేదీలో పట్టుకుంటే ఆ కానుకలు బాగొస్తాయి. నెలాఖరులో మీరు పెట్టారనుకోండి ఎవరు కానుకలు వేయరు అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు కానుకలు కాదయ్యా, ఆత్మలు కావాలి. మీకు తెలుసా 1వ తారీఖులో మీటింగ్లు ఎందుకు పెడతారు తెలుసా? దండుకోవటానికి. నెలాఖరులో పెట్టమని చూద్దాం. నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా జీవించాలని యేసు ప్రభు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ దేవునికి మహిమకరంగా నువ్వు జీవించాలి తప్ప లోకానుసారంగా నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే అది ఆత్మ సంబంధమైన జీవితం కానే కాదు. నేను పరీక్షలలో రానప్పుడు నేను అందరూ చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరు బిలీవర్స్ అనుకున్నా. అబ్బాబ్బా ఈయన పాస్టర్, ఎంత పెద్ద పాస్టర్ అనుకునేవాడిని. నేను మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత తెలిసింది అందరు దొంగలే అని. దొంగలు ఊర్లో పంచుకుంటారు చూసారా? అలా పంచుకుంటారు అందరూ. ప్రియమైన దేవుని బిడ్డ, శారీరక సంబంధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ యేసు ప్రభువును వెంబడిస్తే నువ్వు పరలోకానికి వెళ్ళను కాక వెళ్ళలేవు. నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వాక్యానుసారంగా నువ్వు జీవించి తీరాలి. అలా జీవించలేదు అంటే నేను కాదు కదా, మా తాత కూడా తీసుకెళ్ళలేడు పరలోకానికి. చూడండి లేఖన భాగంలో చూస్తే ఏం రాయబడింది చూడండి. తర్వాత చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:18 చూస్తే అక్కడ ఏమంటాడో చూడండి. చాలా చక్కగా రాయబడింది అక్కడ. 11:18 ఏమనగా మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు, మీరు సంఘమందు బజార్లో కాదు, సంఘమందు మీరు కూడినప్పుడు కక్షలు కలవని వినుచున్నాను. మీలో కక్షలు ఏమండి? నేను అబద్ధం చెప్తానేమో, వాక్యం అబద్ధం చెప్పదు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమ పరుద్దామా? ఎక్కడున్నాయంట కక్షలు? ఎక్కడున్నాయి? బజార్లోనా? సందులోనా? గొంతులోనా? ఎక్కడండి? సంఘములో. చర్చి అంటే అర్థమైంది తెలుసా? దేవుని మందిరం. అక్కడ ఏమున్నాయంట? కలహాలు ఉన్నాయంట, కక్షలు ఉన్నాయంట. కలహాలు కక్షలు అవి ఎక్కడ అంటే సంఘంలో. దేవుణ్ణి వెంబడిస్తున్నాం మనం. యేసు రక్తంలో కడగబడ్డాం. దేవుని సొత్తుగా దేవుడు మనల్ని అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత నువ్వు ఖచ్చితంగా వాక్యానుసారంగా బ్రతకటానికి ఇష్టపడాలి. కష్టమైన బాధ అయినా వేదనైనా అది ఏదైనా సరే
దేవునికి మహిమకరంగా ఉండటానికి ఇష్టపడాలి తప్ప నీ ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడు ఎన్నడూ ఇష్టపడడు. అందుకనే అపొస్తలుడైన పౌలు చాలా చక్కగా రాస్తున్నాడు అక్కడ. మీరు క్రైస్తవులు అనుకుంటున్నారు కానీ మీరు కాదు. మీరు శారీరక సంబంధమైన కలిగిన మనుషులు. మీరు ఇంకా ప్రకృతి సంబంధంగా జీవిస్తున్నారే తప్ప యేసుక్రీస్తు ప్రభువులో మీరు జన్మించలేదని డైరెక్ట్గా చెప్తున్నాడు. నిజంగా నామకార్థ క్రైస్తవుడి జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఎన్ని రోజులండి ఈ బ్రతుకు? ఇప్పుడు మనది ఏంటంటే ఆదివారం వస్తే ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలి. వెళ్ళేసి వచ్చాము, అబ్బా ఎంత పరిశుద్ధులమో. అంటే చర్చికి పోయించినంత మాత్రం పరిశుద్ధులం అయిపోతామా? ఆదివారం వెళ్ళొచ్చాం, అయిపోయింది. ఇంకా వారం అంతా ఇష్టానుసారంగా జీవిస్తాం. ఇప్పుడు చూడండి, అందరూ ఏమైపోయిందంటే క్రైస్తవులంతా 40 రోజులు ఫాస్టింగ్ చేస్తుండ్రు, సైతాన్ గారిని బంధించాలంట. వింటున్నారా? ఉపవాసం చెయ్యి, తప్పు కాదు. బైబిల్లో ఒక సంఖ్యను తీసుకొని ఆ సంఖ్యను ప్రాధాన్యంగా పెట్టుకొని ఆ సంఖ్య ప్రకారం చేయటం దేవుడికి ఇష్టం ఉండదు. ఏమండి, నేను ఒక్కటి అడుగుతా, దానికి సూటిగా మీ దగ్గర సమాధానం వచ్చి చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు 40 రోజులు ఉపవాసం ఉండి ఏం చేశాడండి వచ్చి? మీరు బైబిల్ చదవరేమో. ఏం చేశాడు? చెట్టు కింద, ఒలివ చెట్టు కింద పరపేసుకొని పడుకొని నిద్రపోయినట్ట. అవునా? చెప్పండి. 40 రోజులు ఉపవాసం ఉండి యేసు ప్రభు బయటకు వచ్చి నాకేం జరిగింది తెలుసా? దయ్యాలను నిలగొట్టాడు, రోగులు స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు. హల్లెలూయా, హల్లెలూయా. 40 రోజులు, సంవత్సరానికి 40 రోజులు వింటున్నావు. నీ ఇంట్లో ఒక్కడన్నా మార్చావా? అసలు నువ్వు మారావా? నీకేం మారవలసి లేదు. ఇంకా ఏరే వాళ్ళు మనం ఏం మారుతుందండి. మన భక్తి అండి అది. ఆత్మ సంబంధమైన జీవితం కాదు ఇది. ఆచారాలతో, అలవాట్లతో యేసు ప్రభువును వెంబడించే ఏ మనుషుడైనా సరే వాడు ప్రకృతి సంబంధమైన మనుషుడు. గుర్తుపెట్టుకోండి. ఎన్ని రోజులు ప్రియులారా? ఎంతకాలం ప్రియులారా? ఒక ఆయన చెప్తాడు నేను చెప్పేదే కరెక్ట్ అంటాడు, ఇంకో ఆయన చెప్తాడు నేను చెప్పేదే కరెక్ట్ అంటాడు. ఎవరు కరెక్ట్ కాదు. ఓన్లీ బైబిల్ ఈజ్ కరెక్ట్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉంది, నువ్వు చేశావు అంటే నీకంటే ధన్యుడు ఇంకొకటి ఎవరు లేడు. నువ్వు బైబిల్లో లేది చేస్తున్నావు అంటే నీకంటే దరిద్రుడు ఇంకొకరు లేడు. మొన్న హైదరాబాద్లో ఒక సహోదరు అంటున్నారు, బ్రదర్ మీరు నాన్ వెజ్ తింటారా ఈ లెంట్ డేస్లో అన్నాడు. అంటే నేను చెప్పిన అసలు లెంట్ అంటే ఏంటి, నా బైబిల్లో లేదే అన్న. ఉందా బైబిల్లో? లేదు. అది రోమా నుంచి వచ్చిన వర్డ్. మీకు విషయం తెలుసా? రోమాలో ఉండే పోప్ ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? యేసు ప్రభు రాడంట అని చెప్తున్నాడు. రాడా యేసు ప్రభు? ఏమండి, వస్తాడు డెఫినెట్ గా. ఇవి ఆయన వచ్చే రోజులే, ఇవి అంత దినాలే. ఈ అపాయకరమైన రోజుల్లోనే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి జనులను మోసం చేస్తున్నా జనులు మాత్రం భలే సేవకుడు కదా, భలే చర్చి కదా, ఓహో అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నేను చర్చెస్ను తప్పు పట్టడం లేదు. మందిరానికి వెళ్ళే నీవు నీ బ్రతుకు ఎలాంటిదో ఆలోచించాయి. ఈరోజు సంఘాన్ని సేవకుడు కాదు నడిపేది, సంఘస్థులు. సేవకుడు కూర్చో, సిట్ అంటే కూర్చుంటాడు, స్టాండ్ అంటే లేస్తాడు, రన్ అంటే రన్ చేస్తాడు. అట్ట అయిపోయింది సేవకులు బతికి. ఎందుకు తెలుసా? ఏమైనా చేశాడనుకో మెడబెట్టి బయటికి దొబ్బేస్తాడు. పాపం ఎక్కడికి పోయి బతకలేడు కదా, ఈయన దగ్గరే పడి ఉంటాడు కుక్కిన పోయినలాగా. ఏమన్నా చెప్పాడు బ్రదర్ మీరు తాగుతున్నారు, ఇది దేవునికి వ్యతిరేకం అంటే గ్రూప్ అవుతుంది మాత్రం తాగుబోతు గ్రూప్ అయ్యి రే ఈ పాస్టర్ ఎక్కువైంది నీకు పంపించేద్దాం, మన బ్యాచ్ తెచ్చుకుందాం.
అమ్మా ఇది దేవునికి వ్యతిరేకమైంది, నువ్వు చేయొద్దు అన్నావంటే నేను ఇంటికి కూడా రాని. ప్రియులారా, ఎక్కడికి వెళ్తున్నారు? ఎటు వెళ్తున్నారు? ఎటువైపు ఈ శ్వాస జీవిత ప్రయాణం? ఎంతకాలం మోసపరితమైన జీవితం? నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా జీవించడానికి ఇష్టపడలేదా? అలా జీవించలేదు అంటే ఒక దినాన నువ్వు నష్టపోతావు. చూడండి, లేఖన భాగంలో చూస్తే ఏమి రాయబడిందో చూద్దాం. తర్వాత చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:20లో చూద్దాం. నిజంగా ఈ ప్రకృతి సంబంధమైన క్రైస్తవుడు ఎలా జీవిస్తున్నాడనే సత్యాన్ని చూద్దాం. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, వారు నాకు ఇష్టలుగా ఉండరేమనియు, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియు, నేను మీకు ఇష్టడుగా ఉండనేమనియు, ఒకవేళ కలహమును అసూయయు. చూడండి, అక్కడ చాలా చక్కగా రాబడింది. ఒకవేళ కలహములు, అసూయ, క్రోధము, కక్ష, చూడండి కొండెములు. చూసారా ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చూడండి అండి. వీళ్ళందరూ ఎవర్రా బాబు అంటే బయటోడు కాదు, చర్చికి వెళ్ళే వాళ్ళే, క్రైస్తవులే. పౌలు అంటున్నాడు, ఒకవేళ నేను వస్తే, నాకు మీ మధ్యలోకి వస్తే నాకేమేస్తుంది? భయం వేస్తుంది అంటున్నాడు. లాస్ట్ అంటాడు, నా దేవుణ్ణి మీరు చిన్నగుచ్చుదురేమో అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసు రక్తంలో కడగబడ్డ క్రైస్తవుడా, యేసుక్రీస్తు ప్రభువారు నా రక్షకుడని అంగీకరించిన ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీలో ఈ క్వాలిటీస్ ఉంటే నువ్వు ఆత్మ సంబంధమైన క్రైస్తవుడు కాదు, నువ్వు నామకార్థ క్రైస్తవుడివే. అలవాట్ల ప్రకారం, ఆచారాల ప్రకారం యేసు ప్రభువును నువ్వు వెంబడిస్తే పరలోక రాజ్యంలో నీ స్థానాన్ని నువ్వు కోల్పోతావు. దేవుని రాజ్యంలో నువ్వు నేను ఉండటం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ఆయన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టింది. ఆయన మనల్ని అందరినీ విమోచించింది దేనికోసము అంటే ఆయన రాజ్యంలోకి తీసుకెళ్లటం కోసమే. చూడండి, లేఖన భాగంలో చూద్దాం, త్వరగా చూద్దాం. తర్వాత చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-21 వచనంలో చూస్తే వాక్యం ఏం సెలవిస్తుందో చూడండి. శరీర కార్యములు స్పష్టమైనవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, వాదములు. పిల్లారా, వింటున్నారా? క్వాలిటీస్ ఒక్కొక్కటి ఎలా వస్తున్నాయో. ఇవన్నీ ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఉంటాయని చెప్తుందా బైబిల్? శరీర సంబంధమైన ఏమండి, ప్రకృతి సంబంధమైన మనుషుడు, నామకార్థ క్రైస్తవుడిగా జీవిస్తున్నవాడు, వాక్యానుసారంగా జీవించేవాడి గురించి కాదు అక్కడ రాయబడింది. శరీర కార్యములు స్పష్టమైనవి, అవి ఖచ్చితమైనవి. మత్సరం, వ్యభిచారం, దేవదూషణ, అహంభావం, విగ్రహారాధన. వింటున్నారా? ఏమండి, యేసుప్రభు ఎలా ఉంటాడండి? ఏమండి, యేసుప్రభు ఎలా ఉన్నాడు? నేను రేపు తెచ్చి చూపిస్తానులేండి మీకు యేసుప్రభు ఎలా ఉంటాడు. చూడండి, చాలా మంది ఏం చేస్తున్నారంటే ఓ ఫోటో తీసుకొస్తారు. ఏమండి, ఈ ఫోటోలు ఉంది ఎవరో మీకు తెలుసా? అక్కడ ఉంది ఎవరో తెలుసా తెలియదా? నేనే. అవునా? ఇలాంటి ఫోటో కాకుండా ఇంకొక ఫోటో తీసుకొచ్చి ఒక గడ్డం పెట్టి షాలో వేసుకొని ఈడ దాకా జింపాలు పెంచుకున్నారు అనుకోండి, మీరేమంటారు? యేసు ప్రభు అంటారు. అవునా కాదా? ఒక ఫోటోలేమో ఒక రకంగా ఉంటాడు, ఇంకో ఫోటోలో ఇంకొక రకంగా ఉంటాడు. ఒకరింట్లో ఏమో ఒక రకంగా ఉంటాడు, ఇంకొకరింట్లో ఇంకొక రకంగా ఉంటాడు. కానీ మన వాళ్ళు ఏం చెప్తారంటే ఆ ఫోటోకి పూలు దండేసి కోతులు పెట్టి పూతులు కట్టి వెలిగిస్తారు. ఏమండి,
యేసుప్రభు చచ్చిపోయి లేచాడా, ఇక లేలేదా? ఏంది పలకరు? లేచాడన్న వాళ్ళందరూ ఒక్కసారి 2 చేతులు పైకెత్తని చూస్తా. 2 చేతులు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ ఫోటోలు ఉండేది ఎవడు? నువ్వు దండేసేది ఎవడికి? పూజ ఎందుకు చెప్తున్నావు? అది విగ్రహారాధన కాదా? కాదులే. మా చర్చలు ఇలా చేస్తా అంటే నీ చర్చిలో ఏం చేస్తావు అన్నమాట. బైబిలు వెంబడించను గాక ఎంబడించవు, అది నీ